అందరూ బాగా ఇష్టపడే రోడ్ సైడ్ అమ్మే మిర్చి బజ్జీలను పర్ఫెక్ట్గా మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గో టు ద వీడియో. ముందుగా బజ్జీ మిరపకాయలని శుభ్రంగా కడుక్కొని వాటిని అన్నీ సమానంగా వచ్చేలా ఆ చివర్లు కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మిరపకాయను ఒక్కొక్కటి ఇలా చీరుకోవాలి. చీరి లోపల ఉన్న ఆ గింజలు మొత్తం తీసి మొత్తం అలాగే మిరపకాయలన్నీ చీరి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీల కోసం పిండి రెడీ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వరిపిండి కూడా వేసుకోవాలి. అందులో రుచికి తగ్గ సాల్టు, చాట్ మసాలా, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. ఇప్పుడు గ్లాస్తో కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అందులో చిటికెడు వంట సోడా కూడా వేసి బాగా ఆ పిండిని బాగా కలుపుకోవాలి. ఫైనల్గా మనం ఇలా వేలు పెడితే పిండి అలా వేలికి ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు మనకి బజ్జీ మిరపకాయ పర్ఫెక్ట్గా పిండి పడుతుంది. మరొకసారి ఇలా శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లోతుగా ఉన్న గ్లాస్ తీసుకొని మనం కలుపుకున్న ఈ పిండిని అందులో వేసుకోవాలి. ఇప్పుడు లోతుగా ఉన్న పెనంలో డీప్ ఫ్రైకి తగ్గ ఆయిల్ వేసుకొని బాగా మరిగాక మనం ఒక్కొక్క బజ్జీ మిర్చి తీసి ఇలా ఉంచి ఆ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఒక్కొక్కటిగా మూకుల్లో స్పేస్ని బట్టి వేసుకొని అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీలకు స్టఫింగ్ కోసం ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకొని అందులో చాట్ మసాలా, కొద్దిగా సాల్ట్ వేసి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బజ్జీని కట్ చేసి అందులో మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ పెట్టుకోవాలి. ఫైనల్గా పైన కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే రోడ్ సైడ్ అమ్మే మిర్చి బజ్జీలు మన ఇంట్లోనే ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు. డబ్బులు ఎవరికి ఊరికే రావు, అందుకే దేన్ని వృధా చేయకూడదు. మనం మిర్చి కట్ చేసిన ఎక్స్ట్రా భాగాన్ని చిన్న చక్రాలుగా కోసుకొని ఆ మిగిలిన పిండిలో వేసి బాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే మనకి కట్ బజ్జీలాగా ఎంతో టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.